ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఎలాగుంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము. ఈ 2026 సంవత్సరము మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాది నుంచి ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. అందువల్ల ఉగాది మార్చి 19 నుంచి వచ్చే సంవత్సరం 27 మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి విశేషాలు ఏమున్నాయి? పండగలు అందరికీ తెలిసిందే. ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది, తర్వాత భాద్రపద మాసం వినాయకుడి చవితి వస్తుంది, తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి, దీపావళి, దసరా, ఇవన్నీ అందరికీ తెలిసినదే. ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం, లేదా ఏమైనా అధిక మాసాలు ఉన్నాయా, మూఢాలు ఎప్పుడున్నాయి, ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. 26/2/2 జూన్ 2026 మంగళవారం నుంచి 18/6/2026 శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా మనకి ఈసారి మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఈ జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అంటే అధిక జ్యేష్టము, నిజ జ్యేష్టం, 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే 17/5/2026 నుంచి 15/6/2026 వరకు. నిజ జ్యేష్టం ఎప్పుడంటే 16/6/2026 నుంచి 14/7/2026 వరకు నిజ జ్యేష్టం. అధిక జ్యేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి, శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఇంకా మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే 15/7/2026 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12/8/2026 వరకు గురుమూఢం ఉంటుంది. అంటే ఇంచుమించుగా 1 నెల, 3 రోజులు తక్కువగా 1 నెలకి గురుమూఢం ఉంటుంది. అది జూలైలో. ఇక శుక్రమూఢం ఎప్పుడంటే 19/10/2026 నుంచి 29/10 అంటే 10 రోజులు శుక్రమూఢం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. గ్రహణాలు లేవు. అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా, గ్రహణాలు లేవు, మనకు కనిపించవు, అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 12 రాశుల వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ నెలలు బాగున్నాయి, ఏ నెలలు బాగోలేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా 12 రాశుల్లో ముందుగా మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం 12 నెలల్లో ఏప్రిల్ అంత అనుకూలంగా లేదు, మే నెల అనుకూలం, ఇంకా జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూలంగా ఉంది. అంటే వీళ్ళకి చెప్పాలి అంటే టోటల్గా మే నెల అంతా 2026 అంతా కూడా ఇంచుమించుగా బాగున్నట్లే. ఒక్క ఏప్రిల్ నెల మాత్రమే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం విషయం చూడాలి అని అంటే ముందుగా మనకు ఆరోగ్యమే కదా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉంటారు, శుభ్రంగా
శుభ్రంగా భోజనం చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆరోగ్యంగా ఈ సంవత్సరం అంతా ఉంటారు. ఇంకా ఆదాయం ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంది కనుక ఆదాయం విషయంలో మీరు ఏం భయపడాల్సిన పని లేదు. అందువల్ల ఈ రెండు ముఖ్యం, ఆరోగ్యం, ఆదాయం. అందువల్ల మీరు మానసికంగా ధైర్యంగా ఉండి మీ పనులు మీరు హాయిగా చేసుకోగలుగుతారు. ఇంకా బంధువులతోటి మీకు చాలా సఖ్యత ఏర్పడుతుంది. బంధువులు మీ మీద ఇష్టాన్ని చూపిస్తారు, మీరు కూడా అలాగే బంధువులతో చాలా ప్రాణంగా ఉంటారనమాట. ఇంకా వాహన సౌఖ్యం, మీకు ఈ సంవత్సరం వాహనాలు కొనుక్కునే అదృష్టం లేదా వాహనం మీద తిరిగే అదృష్టం కలిగి ఉన్నారనమాట. ఇంకా కుటుంబంతో మీరు చాలా ఆప్యాయంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా మీ మీద చాలా ఇష్టాన్ని చూపిస్తారు. కుటుంబంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మీరు కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంకా సంతానం విషయంలో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం వల్ల వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారనమాట. వ్యాపారస్తులకైతే ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు ఎటువంటి వ్యాపారమైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టచ్చు. కొత్త వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇంక ఉన్న వ్యాపారాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా అన్ని వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఇబ్బందులు లేవు. మీరు తగు దైవారాధన చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. ఇంక మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ కొత్త పరిచయాల వల్ల మీకు వాళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడి ఇద్దరూ పరస్పరం ఒకరి మీద ఒకరు ఇష్టంగా ఉంటారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది, మీ వల్ల వాళ్ళకి కూడా ఉపకారం జరుగుతుంది అన్నమాట. ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం మీరు ప్రయాణాలు నిర్విఘ్నంగా చేయొచ్చు. ప్రయాణాల వల్ల మీకు ఎటువంటి నష్టాలు జరగవు. అలాగే మీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనూ. ధనం తీర్థయాత్రలు చేసామంటే కొంచెం ధనం ఖర్చు అవుతుంది, అయితే అది మంచికే కనుక ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు తీర్థయాత్రలు కూడా చేయొచ్చు అనమాట. మీకు సంఘంలో కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. మీ ఇదివరకు మీకు లేని గౌరవం, మంచి పేరు ప్రతిష్టలు ఈ సంవత్సరం మీకు వస్తాయన్నమాట. అందువల్ల మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రావడం వల్ల మీ పరపతికి పెరుగుతుంది, మీ గౌరవం కూడా పెరుగుతుంది అనమాట. ఇంక విద్యార్థులకైతే ఈ సంవత్సరం చాలా బాగుంది. కొంచెం కష్టపడి చదివితే కనుక అన్ని రకాలుగాను మీకు చాలా బాగుంటుంది. ఇంక మీకు కొంచెంగా ఇబ్బందులు కలిగించే విషయాలు ఏంటంటే మీరు ఆదాయానికి మించిన ఖర్చులు చేయడంలో మీరు నెంబర్ 1. అందువల్ల కొంచెం ఆదాయానికి మించి ఖర్చులు చేయకుండా మీ ఆదాయం ఎంత, మీరు ఎంత దాచాలి, మీకు ఫ్యూచర్కి ఎంత మనీ అవసరం అవుతుంది అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, తలకు సంబంధించిన తలనొప్పి లాంటివి అట్లాంటివి ఉంటాయి. అవి రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా కొద్దిగా మీకు అవమానాలు, నిందలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఎంత బాగా చేసినా అందరినీ మెప్పించలేం కదా. కానీ మీరు ముందుగా తెలుస్తోంది కనుక మీకు మిమ్మల్ని అవమానించేవారు మీ శత్రువులు అలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే కదా మీకు అవమానాలు, నిందలు కలిగించేవాళ్ళు. అందుకని మీరు ముందుగానే జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఈ సంవత్సరంలో నిర్విఘ్నంగా జరగాలి అని అంటే శనివారం నియమాలు పాటించండి. వీలైతే శనివారాలు చెయ్యండి, శివాభిషేకం చెయ్యండి, వీలైతే శ్రీశైల దర్శనం చెయ్యండి. లేదంటారా మీకు ఎక్కడైనా సరే ఎక్కడ శివాలయం ఉంటే అక్కడ శివాలయానికి వెళ్ళండి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి అభిషేకించడము లేదా అర్చన చేయడము లేకపోతే నమస్కారం చేయడము లేదా ప్రదక్షిణాలు చేయడము ఇట్లాంటివన్నీ చేయండి. శివుడికి మీరు తైలాభిషేకం చేస్తే కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ఇది మీకు ఈ సంవత్సరంలో ఉండేటటువంటి సుఖాలు, కొద్దిగా నష్టాలు అన్నీ మీకు ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఇట్లా ఉంటుంది మీకు.